గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 15,000 వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 హామీలను అమలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి అన్నారు. కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 65 లక్షల పింఛన్లు అందిస్తోందని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి భరోసా కల్పించారు. లోకేష్ గారు వినాయక చవితులకి అన్నిటి కూడా రిప్రజెంట్ చేశారు. లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వినాయక చవితుల సమితి ప్రెసిడెంట్ అందరూ కలిసి పొద్దున లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు ఇద్దామని చెప్పారు. దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని వినాయక చవితులకు కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం. దాని భారం అంతా కూడా గవర్నమెంట్ భరాయిస్తుంది. ఫస్ట్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు లేదు. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా చూసా తప్పకుండా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వటం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాం. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 ముగ్గురున్నా ఇచ్చాము. రైతులకు ఇచ్చాము. ఆర్టీసీ చెప్పాము. చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం కానీ, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. లోకేష్ గారు వినాయక చవితులకి అన్నిటి కూడా రిప్రజెంట్ చేశారు. లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వినాయక చవితుల సమితి ప్రెసిడెంట్ అందరూ కలిసి పొద్దున లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు